నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో మహిళల పాలిట పెను శాపాలుగా పరిణమిస్తోన్న ఎముకల సమస్యలకు కారణాలు, వాటి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. స్త్రీ అంటే వ్యక్తి కాదు, ఓ శక్తి. ఆమె కుటుంబానికి వెన్నెముక, ఇంటికి దీపం ఇల్లాలే. ఇలా స్త్రీలకు సంబంధించి ఒకటి కాదు అనేక కీర్తి కిరీటాలు వినిపిస్తాయి. ఈ ప్రశంసల జల్లులో అనునిత్యం తడిసిపోతూ ఉండే ఆమె మాత్రం ఇంట్లో అందరి కోసం తపన పడుతూ తన ఆరోగ్యాన్ని అడుగడుగునా అశ్రద్ధ చేస్తోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా క్షణం తీరిక లేకుండా ఇంటా బయట అలుపెరగకుండా పనిచేస్తూ కుటుంబానికి వెన్నుదన్నులా ఉండే మహిళ ఆరోగ్యం మాత్రం కష్టంలో పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా మహిళల్లో ఎముకల సమస్యలు ఇవాళ వారి పాలిట పెను శాపాలుగా పరిణమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్త్రీలలో సాధారణంగా కనిపించే ఎముకల సమస్యలు, వాటి చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె సృష్టికి మూలం, ఆమె ప్రేమకు ప్రతిరూపం, ఆమె మమకారానికి మరో రూపం. మొత్తంగా ఆమె భోజ్యేషు మాత, కరణేషు మంత్రి, శయనేషు రంభ, కార్యేషు దాసి. ఆమె లేకుంటే ఇంట్లో ఒక్క క్షణం గడవదు. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా క్షణం తీరిక లేకుండా ఇంటా బయట అలుపు సొలుపు లేకుండా పనిచేసే ఆమె తన వారందరి కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెడుతోంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎవరికీ చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది. చాటుమాటుగా చిట్కా వైద్యం చేసుకుంటుందే గాని ఆస్పత్రికి వెళదాం, డాక్టర్కు చూపించుకుందాం అనుకోదు. ఈ నిర్లక్ష్య వైఖరే ఆమె ఆరోగ్యాన్ని నేడు ప్రమాదకంలోకి నెడుతోంది. ముఖ్యంగా శరీరానికి ఆధారమైన ఎముకల్లో సమస్యలు ఇవాళ మహిళల జీవితాలకు పెను శాపాలుగా మారుతున్నాయి. ఎందుకు మహిళల్లో ఈ ఎముకల సమస్యలు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే ఒబెసిటీ తోటి మెయిన్ రీజన్ ఫర్ జాయింట్ ప్రాబ్లమ్స్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మెయిన్లీ, అండ్ లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్, కింద కూర్చొని లేకపోవటము, కింద కూర్చొని పనులు చేసుకోవటము, ఇలాంటి సాధారణ దినచర్యలతోటి కూడా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రావటము, బ్యాక్ ఏక్ రావటము, డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కామన్. మెయిన్లీ లేడీస్లో ల్యాక్ ఆఫ్ కాన్షియస్నెస్, సరైన పోషక పదార్థాలు సరైన పాలల్లో తినకపోవటం, తర్వాత కార్బోహైడ్రేట్ కంటెంట్ స్త్రీలలో తినటం ఎక్కువ, కొంచెం రైస్ ప్రోడక్ట్స్, వీట్ ప్రోడక్ట్స్ ఇవి తినటం, ప్రోటీన్ ఫుడ్ లేకపోవటం, డైట్లో సరైన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవటం మెయిన్ రీజన్. దీంతో ఎముకల బలం కూడా తగ్గిపోతుంది. ప్లస్ సాధారణంగా వీళ్ళు కింద కూర్చొని చేయటం, బరువులు ఎత్తటం ఈ దినచర్యలో ఒక భాగం. కింద కూర్చొని పూజలు చేయటం మెయిన్గా దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ జాయింట్ ఆర్థరైటిస్. అధిక బరువు నేడు మహిళల పాలిట గుదిబండలా మారుతోంది. ఫలితంగా ఇవాళ చాలా మందికి చిన్న వయసుకే మోకాళ్ల నొప్పులు వచ్చి పడుతున్నాయి. మహిళల్లో మోకాళ్ల నొప్పులు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.